అనంతపురం ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని ఇది 2వ రోజు దీక్ష చేపడుతున్నాము. చాలా మంది జర్నలిస్టులు కానీ ప్రజా సంఘాలు కుల రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంతో మంది వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఈ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అయితే ఎవరైతే మేము ఎన్నుకున్నామో కమిటీ సభ్యుల్లోనే సరైన వాళ్ళ దగ్గర ఒక అండర్స్టాండింగ్ లేక వాళ్ళలో వాళ్ళకి విభేదాల కారణంగా ఈ ఎన్నికలు జరగకుండా డిలే చేస్తూ వస్తున్నారు. సభ్యత్వాల పేరుతో కూడా ఇప్పటికి 315 మందితో సభ్యత్వాలు స్వీకరించారు. ఆ సభ్యత్వాలు ఎంతమందికి ఇచ్చారన్నది కూడా బహిర్గతం చేయడం లేదు. ఆ డబ్బులు కూడా బహిర్గతం చేయడం లేదు. మా ప్రధాన ఒకటే తక్షణ ఎన్నికలు నిర్వహించాలి. సభ్యత్వాల పేరుతో వసూలు చేసిన మొత్తాలు కానీ ఎంతమంది సభ్యత్వాలు ఇచ్చినది కూడా బహిర్గతం చేయాలి. 3వ డిమాండ్ కలెక్టర్ గారు తక్షణం దీనిపై చొరవ చూపి పార్లమెంట్ ఎన్నికలకు చొరవ చూపాలి. ఈ ప్రధాన డిమాండ్ల పట్ల మేము జర్నలిస్ట్ అంతా కూడా ముక్తఖండంతో సమాధానం రీతిలో నిరసన తెలుపుతున్నాం. రోజువారీగా ఈ రోజు కూడా ప్రశ్న పరిస్థితి ఎలా ఉంది అన్నది కూడా మేము స్పష్టంగా అందరికీ తెలియజేసేలా ఒక నిరసన చేస్తున్నాము. ఒక దిక్కులేని ఎవరి మద్దతు లేని దరిద్రంగా తయారైన ప్రశ్న ఈ రోజు అనంతరము ఖచ్చితంగా కలెక్టర్ గా దీనిపై చొరవ చూపి ఎన్నికలు నిర్వహించి అందరికీ ఎన్నికలకి న్యాయం జరిగేలా చూడాలని మేము చేస్తున్నాం. చాలా మంది కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అందుకు సానుకూలంగా స్పందించి ఈ ప్రశ్న ఎలక్షన్స్ మీద జరుపుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి ఆయన స్పష్టంగా తెలియజేశారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము జనవరిలో 9 మంది సభ్యులతో ఎంతో మంది జర్నలిస్ట్ చేతులెత్తి మరి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. అయితే వారిలో చేతగాక సేవ చచ్చి ఏమి చేయని నిస్సాయ స్థితిలో కమిటీ సభ్యులు ఉన్నారు. అధ్యక్షుడు రోజు రాజీనామా అంటాడు, ప్రధాన కార్యదర్శి రోజు రాజీనామా అంటాడు. నిన్నటికి మొన్న 3 రోజుల కిందట ఒక తాత్కాలిక కమిటీ 5 మంది వేసుకుని ఆపదలు మార్చేసుకొని మరొకరు పెట్టిస్తారు. అసలు ఒరిజినల్ గా కమిటీ ఎప్పుడో రద్దయింది. కలెక్టర్ గారు చెప్పిన మేరకు 2 నెలల్లో ఎలక్షన్ జరగాల్సి 6 నెలలు కార్యాలయం ఎందుకు చేశారు? 6 నెలలు కార్యాలయం ఎందుకు చేశారు మీరు? అసలు మీ ఉద్దేశం ఎలక్షన్ జరపాలని మీ ఉద్దేశం ఉందా? అసలు ఏం చేస్తున్నారు మీరు? చాలా మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ ఎలక్షన్ జరగాలి. ప్రెస్ క్లబ్ ఎలక్షన్ జరిగి ఒక కమిటీ ఏర్పడితేనే ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల జర్నలిస్టుల బ్రతుకులు బాగుపడతాయన్నది మా అందరి ఉద్దేశము. కాబట్టి ప్రెస్ క్లబ్ ఎలక్షన్ జరిగే వరకు ఈ ఉద్యమం ఆపము, నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పటికీ ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పడి 6 నెలలు అవుతుంది. అయితే కలెక్టర్ గారు చెప్పిన దీని ప్రకారము 60 రోజుల్లో ఎలక్షన్ జరగాల్సిందిగా సభ్యత్వము ఇంతవరకు ఎవరికి ఎంతమంది ఉన్నారు ఓటర్లు అనేది కూడా ప్రకటించుకోకుండా కాలయాపన చేసి వస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికీ ఎలక్షన్ జరపాలి, లేదంటే మేము ఇలాగే పునరావృత్తి కొనసాగిస్తాము. గతంగా